నీకు నేను ఇది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన వార్త. ఎందుకు అనంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఓవరాల్గా ఏంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లో ఒక పార్టీ రెండు పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీలో ఒకటే అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీలు తోడు దొంగలు అంటుంది. బీజేపీ ఏమంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్లే వీళ్ళు తోడు దొంగలు, మేము కాదు, మేమే సరైన ప్రతిపక్షము, మేమే జనం పక్షము, మేము స్వతంత్రము అంటుంది. కానీ ఈ ఎన్నికలు చూస్తే ఏమనిపించింది, ఒకరికొకరు ముగ్గురు దొంగలే. అధికారం కోసము, పదవుల కోసము వీళ్ళు ఎవరైనా జట్టు కడతారు, బయటికి మాత్రమే తిట్టుకుంటారు. కానీ వీళ్ళు ముగ్గురు అవకాశవాదులే అనేది చూస్తే మనకు స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ యొక్క అనైతిక విధానాలు, వీళ్ళ యొక్క సిద్ధాంత రాహిత్యాలు ఏందనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం రాజకీయాల్లో ఒకరికొకరు బద్ధ శత్రువులుగా కొనసాగుతున్నారు. పొద్దున్నే లేస్తే ఒకరి మీద ఒకరు బద్ధ శత్రువులుగా కొనసాగుతూ ఒకరికొకరు ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీ బారాసైలో ఏ విధంగా మద్దతు పలుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు భాజపా గెలిస్తే చైర్పర్సన్ పదవిని దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ తిరుగుబాటు కౌన్సిలర్ బండారి అనుష కాంగ్రెస్ శిబిరానికి వచ్చారు. దీంతో ఆమెకు బారాస, కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఎంఐఎం కౌన్సిలర్ మహమ్మద్. సో ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ అత్యధికంగా సీట్లు గెలుచుకుంది. కానీ బీజేపీని పక్కన పెట్టడం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఏకమైనాయి. పొద్దున లేస్తే ఇక్కడ ఎవరు నడుస్తున్నది, ఇప్పుడు ప్రస్తుతం 11 మున్సిపాలిటీలు అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కానీ ఇక్కడే నడిచింది, అధికారం కాడికి వచ్చేసరికి కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఏకమైనాయి. బైన్సా ఎంఐఎం కంచుకోటగా ఉండగా భాజపా తిరుగుబాటు అభ్యర్థి తోముల దత్తారం చైర్పర్సన్గా 26 వార్డుల్లో ఎంఐఎం మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 12 గెలిచిన భాజపా, కాంగ్రెస్, స్వతంత్రులు కలిసి చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా ఎంఐఎం. ఇక్కడ ఎవరెవరు భాజపా, కాంగ్రెస్ గెలిచారు. జాతీయ స్థాయిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది వీళ్ళిద్దరు. సో కాంగ్రెస్ ముక్త భారత్ కావాలని బీజేపీ అంటుంది, బీజేపీ లేని భారత్ కావాలని కాంగ్రెస్ అంటారు. ఓవరాల్గా ఏం జరిగింది, బైన్సాలో వీళ్ళిద్దరికీ అస్సలే పడదు. భాజపా, కాంగ్రెస్, స్వతంత్రులు కలిసి చైర్పర్సన్గా దత్తారాంను, వైస్ చైర్పర్సన్గా ఎంఐఎంని ఎన్నుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం. నర్సాపూర్లో కాంగ్రెస్ 6, బారాస 5, భాజపా 4 గెలుచుకున్నాయి. అంటే కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ ఉన్నది ఇక్కడ వీళ్ళిద్దరికంటే. ఇక్కడ భాజపా అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ఎవరు, ఇక్కడ కూడా భాజపా అనేటోళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు తెలిపారు. మళ్ళీ పొద్దున్న లేస్తే వీళ్ళిద్దరూ ఒకరికొకరు తన్నుకుంటారు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్లో ఇద్దరు ఒకరికొకరు మద్దతు పలికారు. ఓవరాల్గా ఎవరికి, కాంగ్రెస్కు భాజపా పరోక్ష మద్దతు పలికింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్సఫీషియో ఓటుతో చైర్పర్సన్, కాంగ్రెస్ వాళ్ళు చైర్పర్సన్ అయ్యారు. జిన్నారంలో బారాసకు 8, భాజపాకు 4, కాంగ్రెస్కు 6 వచ్చినాయి. ఇక్కడ బారాసకు భాజపా మద్దతు పలికింది. సో బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ 2 చోట్ల, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు పలుకుంటే ఇక్కడికి వచ్చేసే బీఆర్ఎస్, బీజేపీ మద్దతు పలకడం జరిగింది. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్, భాజపా, బారాసకు 3 చొప్పున వార్డులు గెలిచాయి. సిపిఎం 1 వార్డులో విజయం సాధించింది. సిపిఎం కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. అదే సమయంలో బారాస కౌన్సిలర్ సువర్ణ కాంగ్రెస్లో చేరారు. ఆమెను చైర్పర్సన్గా ప్రకటించింది. మంత్రి శ్రీగారి ఎక్సఫీషియో ఓటుతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వనపర్తి మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవి ఇవ్వలేదంటూ 3వ వార్డు అభ్యర్థి రాజీనామాకు ప్రత్యేక అధికారికి ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇక్కడ అమరచింతలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి ఈ రకంగా చేశాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కాంగ్రెస్, భాజపా సహకరించుకున్నాయి. ఆమనగల్లులో కాంగ్రెస్, భాజపా 2 విరుద్ధ పార్టీలు, జాతీయ పార్టీలు 2 దేశంలో పొద్దున లేస కొట్లాడుకుంటున్నాయి. స్థానికలను మాత్రము ఇద్దరు మిత్రపక్షంగా కొనసాగారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏం జరిగింది, కాంగ్రెస్, బీఆర్ఎస్. కామారెడ్డిలో మొత్తము ఇప్పుడు నిజామాబాద్ మొత్తంలో బీజేపీ ఎక్కడ రావద్దు అని చివరికి అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఏకమైనాయి. సో పొద్దున లేస్తే వీళ్ళు ఎవరెవరిని తిట్టుకుంటారు, పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని తిడతారు, బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిడతారు. కానీ ఎన్నికల కాడికి వచ్చేసరికి, పదవుల కాడికి వచ్చేసరికి మాత్రము జనమిచ్చిన తీర్పు ఏంది,
వాళ్ళకు 56% ఇచ్చారు కాంగ్రెస్కు, వీళ్ళకు 26% ఇచ్చారు, మిగిలిన వాళ్ళకు మిగిలినది ఇచ్చారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, జనం ఇచ్చిన తీర్పును కాదని అనైతిక పొత్తులు, సిద్ధాంత రాహిత్యాలు, అక్రమ విధానాలు, అధికార దుర్వినియోగాలు, పదవే ఏకైక మార్గం. ఈ పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాకు పదవి దగ్గరికి వస్తే మాకు శత్రుత్వాలు లేవు, ఇవన్నీ జనం దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వీళ్ళని గెలిపించిన కార్యకర్తల పరిస్థితి ఏంది, కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు అని అంటే మనం ఇంకా ఆ మాట చెప్పవలసిన అవసరం లేదు. సో కార్యకర్తలు వీళ్ళు జెండాలు మోయడం తప్ప కుర్చీల కాడికి వచ్చేస్తే కార్యకర్తలు వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు, కుర్చీలలో పదవులను ఇప్పుడు కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ఇది రాష్ట్రంలో ఉన్న అనైతిక రాజకీయం.